వెల్కమ్ టు అవర్ ఛానల్ శాషా ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి కొత్త కోడ్ ట్రిక్ నెంబర్ 7 వచ్చేసి యూరో కరెన్సీ. యూరోపియన్ యూనియన్ మనకి ఫామ్ అయిన తర్వాత యూరప్ ఖండంలోని చాలా దేశాలు యూరో కరెన్సీని ఫాలో అవుతున్నాయి. మరి వాటిల్లో దాదాపుగా 20 దేశాలు మనకి కరెన్సీని కలిగి ఉన్నాయి. మరి ఆ 20 దేశాలు కరెన్సీని ఎటువంటి కోడ్, నేను గతంలో కొన్ని వీడియోస్ నేను చెప్పడం జరిగింది. కొన్ని కోడ్స్ని, కొన్ని స్టోరీని క్రియేట్ చేయడం జరిగింది. ఎటువంటి స్టోరీ లేదా ఎటువంటి కోడ్ లేకుండానే 20 దేశాలను ఈజీగా గుర్తుపెట్టేటువంటి ఒక చిన్న ట్రిక్ను నేను మీకు చెప్తాను. ఆ చిన్న ట్రిక్ ఫాలో అయితే ఈజీగా 20 దేశాలని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో మరి ఈ ఈయూలోని లేదా యూరోపియన్ యూనియన్లోని 20 దేశాలని మనం గుర్తుపెట్టినటువంటి ట్రిక్ను నేను చెప్పబోతున్నాను. మరి అందరూ రెడీనా? ఓకే, లెట్స్ గో టు అవర్ వీడియో. థ్యాంక్ యూ. ఓకే, మరి ఎటువంటి స్టోరీ, ఎటువంటి కోడ్ లేకుండానే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలా, అందులోనూ మరి 20 దేశాలు ఎలా అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మరి ఇక్కడ చూడండి, ట్రిక్ నెంబర్ 7 యూరో కరెన్సీని వాడుతున్నటువంటి దేశాలు. మరి యూరో కరెన్సీని వాడుతున్న దేశాలు మొత్తం 20 అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎటువంటి కోడ్ కూడా అవసరం లేదు. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని నేను ఒక 4 దేశాలుగా, 4 భాగాలుగా నేను విడగొట్టాను. పెద్ద దేశాలు, పొడుగు దేశాలు, ద్వీప దేశాలు, గుంపు దేశాలు అని చెప్పేసి 4 భాగాలుగా నేను విడగొట్టడం జరిగింది అన్నమాట. మరి పెద్ద దేశాలు మనం ఒక్కసారి ఈ యొక్క పటాన్ని అయితే మనకి ఇక్కడ ఎటువంటి కోడ్ లేకుండా ఈజీగా గుర్తానంటే ఒక చిన్న విషయం మీకు ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. అదేంటంటే ఖచ్చితంగా మనకి ఈ యూరప్ మ్యాప్ యొక్క పొలిటికల్ మ్యాప్ కానీ అవుట్లైన్ మ్యాప్ అంటే పొలిటికల్ మ్యాప్ పట్ల మనకి అవగాహన ఉండాలి. అంటే ఏ దేశం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎంత సైజులో ఉంది అనేటువంటి మనకి పొలిటికల్ మ్యాప్ పట్ల అవగాహన ఉంటే మనకి ఏ కోడ్ లేకుండానే, ఎటువంటి కోడ్ లేకుండా మనం ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మరి నేను దాని ఆధారంగా నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మీరు పొలిటికల్ మ్యాప్, యూరప్ యొక్క పొలిటికల్ మ్యాప్ని బాగా అవగాహన చేసుకున్న తర్వాత ఒక అవుట్లైన్ మ్యాప్ తీసుకొని మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈ పొలిటికల్ మ్యాప్ లేదా ఈ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి పూర్తి అవగాహన ఉన్నట్లయితే మనకి చాలా విషయాల్లో మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఈ మ్యాప్ ద్వారా నేర్చుకుంటే. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, మరి నెంబర్ 1 వచ్చేసి పెద్ద దేశాలు. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ లైన్గా ఉంటాయి మనకి మ్యాప్లో. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ 4 దేశాలు. అంటే వీటిని మన మ్యాప్లో కూడా వీటిని పెద్ద దేశాలు మనం గమనించవచ్చు అన్నమాట. సో ఈ పెద్ద దేశాల కింద మనకి పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ 4 దేశాలు వచ్చినాయి. దాని కింద మనకి పొడుగు దేశాలు, ఈ యూరప్ ఖండం పటాన్ని మనం చూసినప్పుడు మనకి పొడుగు కనిపించే దేశాలు చూసినట్లయితే ఒకటి ఇటలీ కనిపిస్తుంది, తర్వాత ఫిన్లాండ్, ఆ తర్వాత క్రొయేషియా, ఆ తర్వాత గ్రీస్. ఈ 4 దేశాలను గమనించండి. మరి ఈ 4 దేశాలు అంటే మనం చదువుతున్నప్పుడు ఏది మ్యాప్ యొక్క అవుట్లైన్ కానీ లేకపోతే పొలిటికల్ మ్యాప్ కానీ, యూరప్ యొక్క అవుట్లైన్ మ్యాప్ కానీ లేకపోతే పొలిటికల్ మ్యాప్ కానీ మీరు ముందు పెట్టుకొని మీరు ఒకసారి గమనించండి. పొడుగు దేశాలు, పెద్ద దేశాలు ఇది ఈజీ గుర్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ మనం మ్యాప్ చూసినట్టే మనకి క్లియర్ అర్థమవుతుంది, నో ప్రాబ్లం. రెండో వచ్చి పొడుగు దేశాలు మీరు గమనించినట్లయితే ఇటలీ కూడా చాలా పొడుగుగా ఉంటుంది. తర్వాత మీరు పైన చూసినట్లయితే ఉత్తరం వైపు ఫిన్లాండ్ ఉంటుంది, అది కూడా చాలా పొడుగుగా ఉంటుంది దేశం, మీరు గమనించవచ్చు. తర్వాత క్రొయేషియా, ఈ ఇటలీకి అవతల సైడే మనకి క్రొయేషియా ఉంటుంది. క్రొయేషియా ఇంకా కింద పోయినట్లయితే గ్రీస్ ఉంటుంది యూరప్ ఖండంలో, అంటే ఈస్ట్ సైడ్. సో ఇది సింపుల్గా. సో ఇటలీ, ఫిన్లాండ్, క్రొయేషియా మరియు గ్రీస్ ఈ 4 దేశాలు పొడుగు దేశాల కింద మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. దీనికి ఎటువంటి కోడ్ అవసరం లేదు. రైట్. మరి ఇంకొకటి కోడ్ వచ్చేసి, ఇంకొక గుర్తు వచ్చేసి ద్వీప దేశాలు. మనకి ద్వీప దేశాల కింద మనకి 3 ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి మాల్టా. ఒకసారి మ్యాప్ ముందు పెట్టుకోండి. మనకి ఇటలీ కిందనే ఇక్కడ ఉన్నటువంటి మహాసముద్రం, అంటే ఇక్కడ ఉన్నటువంటి సముద్రాల్లో మనకి మాల్టా ద్వీపం ఉంది. దాని పక్కనే ఇంకా ఈ గ్రీస్ కింద ఉన్నటువంటి ఈ గ్రీస్ కింద మనకి ఇంకొక ద్వీపం ఉంది లాస్ట్ లో. ఇక్కడ వచ్చేసి సైప్రస్ ద్వీపం. సో మాల్టా, సైప్రస్, తర్వాత ఐర్లాండ్. సో ఒక్కసారి మ్యాప్ ముందు పెట్టుకొని మీరు చూసినట్లయితే మాల్టా, సైప్రస్, ఐర్లాండ్ సరిపోయినాయి పెద్ద దేశాలు. మనకి ఇక్కడ 4 వచ్చినాయి. చూడండి, పొడుగు దేశాలు ఇక్కడ 4 వచ్చినాయి. మనకి ద్వీప దేశాల కింద మనకి 3 వచ్చినాయి.
మళ్ళీ ఇంకొకటి వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే గుంపు దేశాలు తీసుకుంటున్నా. ఏ దేశాలు? గుంపు దేశాలు. ఈ గుంపు దేశాలు మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి మనకి పొలిటికల్ మ్యాప్ లోనే, అంటే మీరు మ్యాప్ బాగా గమనించినట్లయితే, బాగా అవగాహన చేసినట్లయితే ఈజీగా గుర్తుంటాయి మనకి ఇక్కడ బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్ ఈ మూడు దగ్గరే మనకి గుంపుగా ఉంటాయి. అందుకే మనకి అందరూ తెలుసు, దాన్ని ఏమంటాం మనం? బెనెలక్స్ అంటాం. బెనెలక్స్ అంటేనే బే అంటే బెనెలక్స్, బెల్జియం, నే అంటే నెదర్లాండ్స్, లక్స్ అంటే లగ్జంబర్గ్. సో ఈ మూడు మనకి జనరల్ గానే గుంపుగా ఉంటాయి కాబట్టి దీన్ని బెనెలక్స్ అని పిలుస్తాము. బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్. ఈ గుంపు దేశాన్ని 4 భాగాలు చేసాం. ఒకటి బెనెలక్స్, రెండోది వచ్చేసి మనం అదే మన మ్యాప్ లో గమనించినట్లయితే ఈ పోలాండ్ పైన మనం చూసినట్లయితే లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా ఈ లైన్ 3 ఒకటే లైన్ లో ఉంటాయి. లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా ఈ 3 దేశాలని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా. మ్యాప్ దీనికి ఎటువంటి కోడ్ లేకుండా రావాలంటే ఖచ్చితంగా మ్యాప్ రావాలి. తర్వాత సి స్లోవేకియా, స్లోవేనియా మరియు ఆస్ట్రియా ఈ 3 కూడా గుంపు దేశాలే. నేను ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు మీరు. నేను ఇక్కడ డి కూడా సపరేట్ ఆప్షన్ రావడం జరిగింది. డి సపరేట్ ఆప్షన్ లేకుండా సి వరకే తీసుకోండి. సి వచ్చేసి స్లోవేకియా, స్లోవేనియా, ఆస్ట్రియా. ఒకసారి మీరు మ్యాప్ చూస్తే మీకు అర్థం. మ్యాప్లో మీరు మ్యాప్ ముందు పెట్టుకొని పొడుగు దేశాలు, ఫస్ట్ పెద్ద దేశాలు, పొడుగు దేశాలు, తర్వాత ద్వీప దేశాలు, ఆ తర్వాత గుంపు దేశాలని 4 భాగాలుగా విడగొట్టుకోండి. 4 భాగాలని ఫస్ట్ మ్యాప్ పట్ల అవగాహన చేసుకున్న తర్వాతనే ఈ ట్రిక్ను చూడండి. చాలా ఈజీగా మీకు గుర్తు మైండ్లో ఉండిపోతుంది. మీ జీవితంలో మర్చిపోలేరు. దీనికి ఎటువంటి కోడ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో కాబట్టి ఇది అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇదండి యూరప్లో ఉన్నటువంటి యూరో కరెన్సీని వాడుతున్న దేశాలు. మరి మరొక వీడియోతో, మరొక కోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.